ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవార్త ప్రేక్షకులకందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ఆరాధించు హృదయం మన ప్రోగ్రాం మీ జీవితానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఈ కొత్త సంవత్సరంలో ఆరాధన గురించిన లోతైన టీచింగ్స్ మనం నేర్చుకోపోవచ్చున్నాం. ఆరాధించే ఒక ఆరాధికుని జీవితము ఒక ప్రయాణం, ప్రభుతో కూడిన అనేక లోతైన ఒక ప్రయాణం. అది ప్రభుని మరి అంత తెలుసుకోవటం, ఆయన హృదయంను తెలుసుకోవటం, అలాగా ఆయనలో ఏకమై లీనమై ఆరాధించుట అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ ప్రయాణంలో ప్రేక్షకులైన మీరందరూ కూడా నాతో రావాలని నేను ఆశకొనుచున్నాను. కీర్తన 45ని ఈ దినము మన వాక్య ధ్యానం కోసం మనం చూడపోవచ్చున్నాం. 45వ కీర్తనలో మనం ధ్యానించుకునేటట్టయితే అదొక ప్రవచనాత్మకరమైన కీర్తన అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా కోరహు కుమారులు ఈ కీర్తనను రాసి ఉన్నారు. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూసుకునేటట్టయితే ప్రభు గురించి ఉన్న సారాంశం అంతా కూడా ఈ కీర్తనలో మనకు కనిపిస్తుంది. అనేక ఆరాధన నాయకులు ఈ 45వ కీర్తనల మీద అధికమైన పాటలు రాసుకోవటం చాలా సహజమైన ఒక విషయం. అనేక పాటలు ఈ కీర్తన 45 మీద కూడా రాస్తున్నది. కీర్తన 45లో కొన్ని వచనాలు మనం చదువుకోపోవచ్చున్నాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజుని కూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలె ఉన్నది. 2వ వచనం, నరులంతకంటే నీవు అతి సుందరుడువనియు ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నదని కోరహు కుమారులు ఈ వాక్య భాగంలో రాస్తున్నారు. ఈ వాక్యము వాళ్ళు పాడి కీర్తన రూపంలో పాడి స్తుతిస్తుంటుండగా ఏదో ఒక ప్రత్యేకమైన కార్యం అక్కడ జరుగుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే వాళ్ళు ప్రవేశించి అది ప్రవచనాత్మకరమైన ఒక కీర్తనగా మారిపోతుంది. ప్రాఫెటిక్ సాంగ్ అని మనం చెప్పాలి. పరలోకపు రాజ్యం నుండి తండ్రి వెంటనే తన కుమారుడైన అద్వితీయమైన ఏకైక కుమారుడైన సుందరుడు అయిన కుమారుడైన యేసు ప్రభు గురించి వర్ణించటం ప్రారంభిస్తున్నారు. ఒక రీతిలో చెప్పాలంటే తండ్రి హృదయంలో ఉద్భవించిన ఒక పాటని కూడా మనం చెప్పగలము. ఇట్ ఈస్ ద ఫాదర్స్ సాంగ్ అని మనం చెప్పాలి. దేవుని యొక్క ఆ వాక్య భాగంను మనం చూస్తుంటే ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది అంటున్నారు. తండ్రి అయిన దేవుని హృదయంలో ఒక ప్రత్యేకమైన విషయంతో హృదయం నిండిపోయి ఉప్పొంగే ఒక అనుభవంలో నుంచి ఆ వాక్య భాగం గురించి అక్కడ రాస్తున్నారు. మన జీవితంలో సంతోషం తట్టుకోలేని పరిస్థితిలో హృదయంలో నుంచి ఉప్పొంగే ఒక అనుభవమును మనకు కనిపిస్తున్నది. అలాగే తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే తన కుమారుని గురించి తలంచుకుంటున్నారో పరలోక రాజ్యములో అంటే శిలువ మరణమును మానవ విమోచన కొరకు సమస్త కార్యములు చేసినాక ఇప్పుడు ఆయనతో ఉన్న కుమారుడు మరలా తిరిగి ఈ భూమి మీదకి శాశ్వతంగా వచ్చి ఏలపోచున్నారన్న విషయం తలంచుకున్నప్పుడు ఆయన హృదయము ఉప్పొంగి సంతోషంతో నిండి పొర్లి పొంగే ఒక అనుభవం నుంచి తండ్రి ఈ మాటను మాట్లాడుతున్నారు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నదని అక్కడ తండ్రి మాట్లాడుతున్నారు. అంటే ప్రవచనాత్మకరమైన రీతిలో ఈ వాక్య భాగంను రాస్తూ ఉంటున్నారు. కిందకి చదివేటట్టయితే నేను రాజుని కూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలె ఉన్నది. దేవుని యొక్క వాక్యమును మనం చూస్తుంటే ఒక్క క్షణం ఆయన కుమారుని గురించి తలంచుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా తిరిగి భూమి మీద ఆయన 2వ రాకడలో వచ్చి యెరూషలేములో తన నివాస కేంద్రంగా ఉంచి భూమి అంతటిని పరిపాలించే ఒక రోజు బహు సమీపంగా ఉందని క్రైస్తవులైన మనం గ్రహించాలి. దేవుని ఎరిగిన బిడ్డలు ఈ అద్భుతమైన గడియ కోసం చూడాలి. తండ్రి అయిన దేవుడు ఆ రోజు గురించి చూస్తున్నారు. తన కుమారుడైన యేసు ప్రభు తన కుమారుడైన యేసు ఆ దినము యెరూషలేములో నుండి పరిపాలించే ఆ రోజు తన సింహాసనమును ఏర్పరిచిన ఆ రోజు గురించి తండ్రి ఆలోచిస్తూ ఉంటున్నారు.
2వ వచనంలో చూస్తుంటే, నరులంతా కంటే అతి సుందరుడు ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. 2వ వచనంలో మనం చూస్తుంటే దేవుడు తన కుమారుడి గురించి వర్ణిస్తున్నారు, నరులందరికంటే నువ్వు సుందరుడుగా ఉన్నారని. ఈ లోకంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన గొప్ప గొప్ప మనుషుల గురించి చరిత్రకారులు మనకు చెప్తూ ఉంటున్నారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు వాళ్ళు సాధించారు, ఎన్నో ఇన్వెన్షన్స్ చేశారు, రాజ్యాలను వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు అదుపులోకి తీసుకొచ్చిన గొప్ప నాయకులు, చరిత్రలో ముద్రించబడి ఉన్న నాయకుల గురించి మనం చూస్తున్నాం. ఒక్కొక్క దేశంలో నుంచి వాళ్ళ ఆశ్చర్యకరమైన రీతిలో ఎంతో ప్రభావంతో కూడా ప్రపంచం అంతా కూడా తెలుసుకున్నట్టు వాళ్ళ జీవిత చరిత్రలు చదువుకుంటే ఆశ్చర్యమైపోతుంది. కానీ తండ్రి తన కుమారుని గురించి మాట్లాడుతూ అంటున్నారు, నరులందరికంటే నువ్వు అతి సుందరుడుగా ఉన్నారు, నువ్వు ప్రభావం కలిగిన వాడుగా ఉన్నావు. వాళ్ళందరితో పోల్చుకుంటే యేసు ప్రభువారు ఒక చరిత్రను చూస్తుంటే అతి అద్భుతమైన రీతిలో ఆయన ఈ భూమి మీదకి వచ్చిన కారణము, ఆయన వచ్చి ఆయన చేసి ఆయన పనిని ముగించిన అద్భుతమైన ఆ సన్నివేశంను చూసుకుంటే అందరికన్నా సుందరుడుగా చరిత్రలో నిలిచిపోతున్నారని తండ్రి తన హృదయంలో నుంచి పాడుతూ ఉంటున్నారు. అంత మాత్రం కాదు, ఆయన గురించి వర్ణిస్తూ చెప్తున్నారు, నీ యొక్క దయారసము నీ నోటిలో నుంచి ప్రవహిస్తుంది, లేదా నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఆయన మాటలు ఎంత ఆకర్షించేదంటే మనుషుల్ని, ఆయన మాట్లాడితే వ్యక్తులు ప్రేమించబడిన ఒక అనుభవం, ఆయన మాట్లాడితే ఆ వ్యక్తులకు ఎలాగ అనుభవం ఉండేదంటే వాళ్ళు కాపాడబడుతున్నారని, వాళ్ళు సంరక్షించబడుతున్నారని, వాళ్ళు విడుదల పొందుతున్నారని, దయారసము ఆయన నోటిలో పోయబడి ఉన్న ఒక అనుభవం గురించి తండ్రి ఇక్కడ రాస్తున్నారు. తన కుమారుడులాగా సౌందర్యవంతుడవను, తన కుమారుడులాగా మాట్లాడిన వారు ఈ ప్రపంచం మీద మరి ఎవరు కూడా లేదని మనం గ్రహించాలి. ఒక దినం నేను వ్యక్తిగతంగా నేనేం అనుకుంటానంటే, ఈ యొక్క జీసస్ కాన్ఫరెన్స్లకి యెరూషలేంలో ప్రభు 2వ రాకడలో యెరూషలేం నుంచి వెళ్ళపోవచ్చున్నారు. క్రైస్తవుల ఒక నమ్మకం అది. యెరూషలేం నుంచి వెళ్ళినప్పుడు మనం అందరూ కూడా వెళతాం, అక్కడ ప్రభుని చూస్తాం. అక్కడ మరలా మనం స్వయాన్న కన్నులార ప్రభుని చూచి ఆయన మాట్లాడిన మాటలను మనం వినపోవచ్చున్నాం. వ్యక్తిగతంగా మనం ఒక్కొక్కరు ఆయన మాట చేత ఆకర్షించబడి మరి ఎన్ని గంటలో ఎన్ని దినములో ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన వాక్యమును దయారసంతో పోయబడిన ఆ మాటలను మనం ఆలకించే సమయం బహు సమీపంగా ఉందని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభు వారు సౌందర్యవంతుడే, కానీ ఒక విషయం మనం గ్రహించాలి, ఆయన ఒక యూదుడే, ఆయన ఒక భారతీయుడు కాదు. ఆయన వచ్చినప్పుడు ఒక సామాన్యమైన ఒక యూదుడుగానే ఈ లోకానికి మొదటిగా వచ్చారు. దేవుని ప్రియబిడ్డలారా, కనుక ఈ నరుడు ఒక యూదుడుగా చిత్రీకరించబడినప్పుడు కూడా, లేదా ఒక యూదుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా తండ్రి అతనిలో ఎవ్వరికి లేని ఒక సౌందర్యమును చూస్తూ అక్కడ తన హృదయం ఉప్పొంగిపోయి అక్కడ వర్ణిస్తున్నారు. ప్రభువారి హృదయంలో ఒకసారి తలంచుకుంటే మానవులైన మన హృదయం లాగా అందులో చెడు ఉండదు, కల్మషం ఉండదు, కపటం ఉండదు. దేవుని ప్రియబిడ్డలారా, డిప్రెషన్లోకి వెళ్ళదు ఆ హృదయం. ఎప్పుడు ఉత్సాహంతో నిండిపోయిన ఒక హృదయము ప్రభు హృదయానికి ఉన్న ప్రత్యేకత అని మనం గ్రహించాలి. అక్కడ ఇష్యూస్, దేర్ ఆర్ నో ఇష్యూస్ ఇన్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో ఇష్యూస్ అంటూ ఏది ఉండదు, ప్రత్యేకమైన. అందుకే ఆ సౌందర్యం గురించి తండ్రి అక్కడ వర్ణిస్తూ ఉంటున్నారు. అక్కడ మనం చూస్తుంటే ఆయన హృదయం గురించి అక్కడ ఒక మాట అంటున్నారు, కావున నిన్ను నేను ఆశీర్వదించును అని అంటున్నారు. ద ఓన్లీ బ్లెస్సెడ్ సోల్. దేవుని ప్రియబిడ్డలారా, ప్రపంచం మీద అటువంటి హృదయమును, అటువంటి దయారసంతో కూడిన మాట మరి ఎవరికి లేదని మనం గ్రహించాలి. 3వ వచనంలోకి మనం చూస్తుంటే, శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరును. దేవుని ప్రియబిడ్డలారా,
ఆయన ఒక దినం వచ్చినప్పుడు ఎలాంటి స్థితిలో రాపోచున్నారని ఇక్కడ వర్ణిస్తున్నారు. శూరుని వలనే కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరును. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఇంకా నీతి న్యాయం తప్ప భూమి మీద ఏది ఉండదు, కపటం నిలవనేరదు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న ఈ రాజకీయాలంతా కూడా ఏమాత్రం ప్రభు ఎదుట నిలవనేరదు. ఆయన ఎదుట చీకటి అనేది ఉండటానికి వీలే లేదు. కనుక మనం చూస్తుంటే ఆయన ప్రభావంతో రాపోవచ్చున్నది. మొదటిసారి ఆయన చాలా దీనుడిగా వచ్చారు. ఆయన ఒక పశువుల పాకలో జన్మించారు, చాలా దీన స్థితిలో వచ్చారు. కానీ రెండోసారి ప్రభు వచ్చినప్పుడు ఆయన సామాన్యమైన వారుగా రారు. ఆయన యుద్ధ శూరునిగా, యోధుని వలన ప్రభావంతోనూ మహిమతోనూ ఆయన రాపోచున్నారని దేవుని యొక్క బిడ్డలైన మనం గ్రహించాలి. మనం 6వ వచనంలో చదువుకుంటే ఆయన సింహాసనం స్థాపించే విషయం గురించి ప్రవచనాత్మకరమైన రీతిలో రాబోయే దినములో ఆయన స్థాపించబోయే సింహాసనం గురించి అక్కడ రాస్తున్నారు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము నిత్యార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కనుక ప్రభువారు వచ్చినప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, భక్తిహీనులకు ఆయన మంచి పని చెప్పపోతున్నారని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలైన మనకు భయం లేదు, ఎందుకంటే ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తూ సంతోషంతో ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళుగా మనం ఉంటున్నాం. అందుకే సంఘం అంతా కూడా సిద్ధపడి ఈ దినాల్లో దేవుని ప్రియబిడ్డలారా 2000 సంవత్సరం నుంచి మన కొరకు పరలోక రాజ్యంలో విజ్ఞాపన చేస్తున్న ఈ ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు సంఘం అంతా కూడా కలిసి ఎలాగంటారంటే, రమ్ము రమ్ము, ఆ ఆత్మయు వధువు కలిసి ఏం చెప్తున్నారంటే, రమ్ము ప్రియుడా రమ్ము, పెళ్లి కుమారుడా రమ్ము అని ఆహ్వానిస్తున్నాం. అటువంటి వాళ్ళకి భయమేమి ఉండదు. అయితే దేవుని ప్రియబిడ్డలారా, మనం చూసుకునేదట్టయితే ఎందరైతే వేషధారులుగా ఉంటారో, ఎందరైతే ఆయన ద్వేషిస్తారో, ఎందరైతే వాళ్ళ జీవితంలో ఆయన అంగీకరించరో వాళ్ళ మీద న్యాయార్థమైన రీతిలో న్యాయం విధించుటకు ఆయన వస్తారు. అప్పుడు వాళ్ళకి తప్పించుకునే మార్గమేం ఉండదని దేవుని దాసరాలుగా నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ప్రభు కోసం ఎదురు చూస్తామో దేవుని ప్రియబిడ్డలారా, అక్కడ ఏమంటున్నారంటే, దేవుడు మనల్ని ప్రత్యేకమైన రీతిలో తన వధువుని అభిషేకించటానికి ఇష్టపడుతున్నారు. దేవుడు నీ దేవుడే చెలికండ్రల అంతకంటే హెచ్చినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నారు. ప్రత్యేకమైన రీతిలో సంఘాన్ని దేవుడు అందరికన్నా హెచ్చుగా మనం ఉన్నట్లుగా ఆయన ఆనంద తైలంతో మనల్ని అభిషేకిస్తారు. ఇది ప్రత్యేకమైన ఒక అనుభవం, కేవలం సంఘానికి మాత్రం అనుగ్రహించిన అనుభవం. దేవుని ప్రియబిడ్డలారా, దేనికోసం మనల్ని అభిషేకిస్తున్నారంటే, దేవుడు ఆయన ఆరాధించటానికి రావాల్సిన రారాజుగా రాపోయిన కుమారుణ్ణి ఎదుర్కొంటానికి. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినాల్లో తండ్రి అయిన దేవుడు భూప్రపంచం అంతటి మీద ప్రభు ఒక కొత్త పాటను, ఇది తండ్రి యొక్క గానమును దేశములన్నిటి మీద పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేయటం మనం చూస్తున్నాం. అందుకే ఈ కాలంలో వర్షిప్కి అంత ప్రాధాన్యత. ఎక్కడ చూచినా వర్షిప్ కేంద్రములు, ఎక్కడ చూచినా దేవుని ప్రియబిడ్డలారా 24 గంటలు వర్షిప్ కేంద్రాలు ఉద్భవిస్తుంది. భారతదేశంలో కూడా ఇటువంటి వర్షిప్ ఆరాధన కేంద్రములను వస్తుంది. భూప్రపంచంలో అనేక ఆరాధన నాయకులు వేల మంది ప్రజల్ని ఆరాధనలో నడిపించడానికి ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఏం పాడుతున్నారంటే, తండ్రి అయిన హృదయంలో ఉన్న ఒక పాట, కుమారుని ఆహ్వానించిన ఒక పాట. కుమారుడు నీతితో న్యాయముతో వచ్చి ఆయన సింహాసనంతో వచ్చి యెరూషలేములో పరిపాలించపోవచ్చున్నారు. ఆయన గురించి వర్ణిస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని పొగుడుతూ, దేవుని ప్రియబిడ్డలారా
ఆయన ఆహ్వానిస్తున్న ఒక ప్రత్యేకమైన పాటను తండ్రి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా భూ ప్రపంచం అంతటి మీద రిలీజ్ చేస్తున్నారని నేను మనవి చేస్తున్నాను. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అందుకే ప్రభు ప్రత్యేకమైన రీతిలో ఈ కీర్తన 45లో తండ్రి తన హృదయమును అక్కడ వ్యక్తపరుస్తూ ఉంటున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, కుమారుల్లాగా మరి ఎవరూ లేరు. ఆయన్ని మనం ఎంతగా గ్రహిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఆయన న్యాయంతో నీతితో వచ్చినప్పుడు తలదించేవాళ్ళుగా మనం ఉండకూడదు. 2013లో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ముందుకెళ్ళవలసిన సంవత్సరం. 2013లో ప్రార్థన చేయలేని వాళ్ళు నిలబడరు. 2013లో వాక్యంలో నిలిచి ఉండలేని వాళ్ళు ఉండరు. అనేక రీతిలో ప్రభు ఒక షిఫ్ట్ని క్రియేట్ చేయపోవచ్చున్నారు. లేదా అనేక మార్లు నన్ను ఒక రీతిలో చెప్పాలంటే దేవుని ప్రియబిడ్డలారా, ఆయన ఒక త్రాసులో వేయపోవచ్చున్నారు. తనకు ప్రాణం పెట్టి ప్రజలకి, తన ప్రాణం పెట్టిన ప్రజల కోసం ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకోవాల్సిన సంవత్సరం అని నేను మనవి చేస్తున్నాను. మన కోసం ఆయన ఒక క్రయధనమును అర్పించి ఉన్నారు. తన స్వంత రక్తమును మన కోసం చింతించి ఉన్నారు. అనేక మంది ఈ పరిశుద్ధమైన రక్తమును త్రొక్కుతూ వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించటము ఈ సంవత్సరము అదంతా కూడా కుదరదని నేను మనవి చేస్తున్నాను. అనేక మంది ప్రవక్తలు ఈ సంవత్సరం ప్రవచించిన మొట్టమొదటి మాట ఏంటంటే, దిస్ విల్ బి ఏ ఇయర్ ఆఫ్ షిఫ్టింగ్. ఎందరైతే ప్రభువులు నిలిచి ఉండటానికి ఇష్టపడతారు, ఎంతమంది అయితే ప్రార్థనలో జీవించటానికి ఇష్టపడతారు, ఎంతమంది అయితే వాక్యములో ధ్యానించి ప్రభు వాక్యానికి గౌరవం ఇచ్చి వాళ్ళ జీవితాన్ని వాక్య ప్రకారం కట్టపడాలన్న ఆశ కలిగిన వాళ్ళ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించే సంవత్సరం. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అడగొచ్చు. దేవుని ప్రియబిడ్డలారా, వాళ్ళ పరిస్థితి మరి దేవుని యొక్క కృప కొరకు, కనికర కొరకు నేను అప్పగిస్తున్నాను. నేను నా నోటి మాటతో ఆ రీతిలో పలకటం నాకు ఇష్టం లేదు కనుక దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు వాళ్ళ మీద దయ చూపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మాట్లాడుతుంటుండగా మీ జీవితంలో ఒక నూతనమైన తీర్మానం తీసుకొని గతంలో ఉన్నదాన్ని కూడా మర్చిపోండి. ప్రభువుని ఆరాధించటానికి కొరకు ఆయన ఎవరై ఉన్నారో ఆయన దయారసం కలిగిన మాటలు విడుదల అవుతూ ఉంటుండగా, అది నీ జీవితాన్ని తాకుతూ ఉంటుండగా ఆశ్చర్యకరమైన రీతిలో నీ హృదయం కరిగిపోయి, దేవుని ప్రియబిడ్డలారా, మనం కిందకి మనం చూస్తుంటే 8వ వచనంలో మనం చూస్తుంటే ఈ వధువు లేదా ఈ సంఘము లేదా ఈ ఆరాధించిన వ్యక్తి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటుండగా అతని జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. వాళ్ళ జీవితంలో ఒక ప్రత్యేకమైన కార్యం జరుగుతుంది. 8వ వచనంలో మనం చూసుకునేటట్టయితే, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతములతో కట్టిన నగురులలో, తంతి వాయిద్యములలో నిన్ను సంతోషపెట్టుచున్నది అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రియబిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో నీ జీవితం ఈ సంవత్సరం ఆయన పాదాల దగ్గర పెట్టడానికి ఇష్టపడితే, ఎలాగైతే ఆ అచ్చ జటామాంసి అత్తరి శీషాను మరియ ప్రభు పాదాల దగ్గర ఆ ఒక స్త్రీ తన యేసు ప్రభు ఒక పాదాల దగ్గర పగలగొట్టారు, అదే రీతిలో మన జీవితం ఆయన పాదాల దగ్గర అర్పించటానికి ఇష్టపడితే దేవుని ప్రియబిడ్డలారా, ఒక ప్రత్యేకమైన సువాసన చేత ప్రభు మన జీవితాన్ని నింపపోతున్నాం. ఈ లోకానికి సువాసన తెచ్చిన ఒక జీవితంగా ప్రభు నన్ను మార్చపోవచ్చున్నారని నేను మనవి చేస్తున్నాను. అచ్చ జటా మాంసి అత్తరు శీషా పగిలి కొట్టినప్పుడు అది ఎన్నో ఈ రోజుల లెక్కలో చూస్తే కొన్ని $100 ఉన్నది. తన జీవితం అంతా కూడా కష్టపడి సంపాదించి తన దాచిపెట్టిన ఆ అచ్చ జటామాంసి అత్తరు శీషాను ప్రభు పాదాల దగ్గర పగల కొట్టినప్పుడు ఆ ఇల్లంతా కూడా సువాసనతో నింపబడి ఉన్నది. దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితాలు ప్రభు పాదాల దగ్గర పగల కొట్టడానికి ఇష్టపడితే ఈ సంవత్సరము మన జీవితాన్ని అనేక అన్యుల మధ్యలో, అనేకుల మధ్యలో, ఈ దేశమంతటిలో ఒక ప్రత్యేకమైన సువాసన భరితమైన జీవితంగా ప్రభు నన్ను మార్చపోతున్నారని నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి అనుభవాల్లోకి మీరు రావాలని ఆశపడుతున్నారా? అంత మాత్రం కాదు, ఒక ప్రత్యేకమైన త్యాగం ఉండాలి. ఒకే దినమును మనం ప్రభువుని ప్రేమించలేదు. ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఒక్క దినమే ప్రేమ పుట్టుకురాదు. అదే రీతిలో ప్రభువుని ఒక్క దినములో ఎవరు పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రేమించిన వాళ్ళు, క్రైస్తవులు ఎంతటి ఎదిగిన వాళ్ళైనా సరే ప్రేమించలేరు.
కానీ మనము ఒక డెడికేషన్తో లేదా మనం కష్టపడి దానికోసం ప్రయాసపడి ప్రభు సన్నిధిలో గడపాలని, ప్రభు సన్నిధిలో ప్రత్యేకించబడిన సమయము ప్రార్థించాలని ప్రత్యేకంగా ఫోర్స్ఫుల్గా ఒక డిసిషన్ తీసుకోవాల్సిన సమయం ఉంది. అందుకే కీర్తన 45లో మనం చూస్తుంటే 10వ వచనంలో చూస్తుంటే, కుమారి ఆలకించుము, ఆలకించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరి ఉన్నాడు, అతనికి నమస్కరించుము. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు చాలా స్పష్టంగా 2 మార్లు ఆలకించుము, చెవియొగ్గుము అని మాట్లాడుతుంటే చాలా ప్రత్యేకంగా మాటని గ్రహించాలనే అర్థం. నీ జీవితంలో ఏదైతే నీదని కోరుకున్నావో, ఏదైతే నీదని ఆశించామో, ఈ లోక ఆశలు, దేవుని ప్రియబిడ్డలారా, ఏదైతే నిన్ను ప్రభు దగ్గర నుంచి దూరం చేస్తున్నారో ప్రభు అంటున్నారు, నీ తండ్రి ఇంటిని విడిచి నీ రాజుని సౌందర్యమును కోరుకునే రీతిలో నీ జీవితాన్ని మలచుకోమని అంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దేవుని ప్రియబిడ్డలారా, ఇది చాలా కష్టమైన విషయం కూడా. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే క్రైస్తవులందరితోనూ ప్రభు ఒక మాట చాలా స్పష్టంగా మత్తయి సువార్తలో చెప్తున్నారు, మీ పూర్ణ మనస్సుతోను, మీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను దేవుణ్ణి ప్రేమించవలను, అది మొదటి అయిన ఆజ్ఞ అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది చాలా సరళమైన విషయం, కానీ మనం అనుకున్నంత సరళం కాదు. ఒకేసారి ఎవరు కూడా ప్రభుని పూర్ణ ఆత్మతోనూ మనస్సుతోనూ బలంతో ఆరాధించలేం. కనుక దేవుని ప్రియబిడ్డలారా, ఇది ఎలాగ జరుగుతాయి? ఇది సరళమైన విషయం అనే ఆ అపవాది ఏమంటున్నాడంటే, ఆ కుయుక్తి చేత ఈ సరళమైన రీతిలో ప్రభుని ప్రేమించకుండా మనుషుల్ని వైదొలిగించే ఒక అనుభవం ఈ దినం మనం చూస్తున్నాం. వాళ్ళు అనుకుంటున్నామంటే, మనము క్రైస్తవులే కదా, ప్రభుని మనం ప్రేమిస్తున్నాం కదా, ప్రభు అడుగుజాడలే జీవిస్తున్నాం కదా, ప్రభు పని మనం చేస్తున్నాం కదా అని అనుకుంటాం. కానీ నీ పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ నీవు కనుక ప్రభుని ప్రేమించకపోతే, ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక దినము విడిచిపెట్టబడిన ఒక స్థితిలో నువ్వు ఉండకూడదని దేవుని దాసురాలుగా నేను వినయంతో మిమ్మల్ని బతిమలాడుచున్నాం. ఈ సంవత్సరము మీ జీవితంలో అధికంగా ప్రార్థనతోనూ, విజ్ఞాపనతోనూ, దేవుని ప్రియబిడ్డలారా ఆరాధనతోనూ ప్రభువు సన్నిధిలో ఆయనను నమస్కరించే ఒక సంవత్సరంగా ఉండును కాక అని నేను కోరుకుంటూ ఉంటున్నాను. ఇటువంటి అనుభవంలోకి ప్రభు మిమ్మల్ని నడిపిస్తారు. కీర్తన 45 మీరు అధికంగా ధ్యానం చేయండి. ప్రభు అనేక ప్రత్యక్షతలు మీ జీవితంలో అనుగ్రహిస్తారు. లోతైన రీతిలో ఎంతరైతే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎంతరైతే ప్రభు వాక్యమందు నిలిచి ఉంటారో అని అంటున్నారు. ఆ నిలిచి ఉన్న అనుభవం దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు క్రైస్తవులు ఎలాగ ఉంటున్నారంటే, తలనొప్పి పోవాలని, రోగం పోవాలని, క్యాన్సర్ పోవాలని, జబ్బులు పోవాలని ప్రతి సేవకుని దగ్గర పరిగెత్తే ఒక దినములో మనం బ్రతుకుచున్నాం. ఎవరైనా పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతో ఆయన్ని ప్రేమించి ఆయన ఎవరై ఉన్నారని గ్రహించి ఆయన దగ్గరకు వస్తున్నారా? అందుకే తండ్రి హృదయంలో ఉన్న ఒక పాట నీకు నాకు వినిపిస్తున్నారు. ఇది తండ్రి హృదయములో నుంచి ఉప్పొంగే ఒక పాట. అందుకే అంటున్నారు, బహుగా ఉప్పొంగుచున్నది నా ఒక హస్తము రాయువాడు కలము వలె నా పెదవులున్నది అని చెప్తున్నారు తండ్రి. తన కుమారుని గురించి వర్ణిస్తున్నారు. కుమారి, ఇతడు సౌందర్యం నువ్వు కోరుకో అని చెప్తున్నారు. నువ్వు ఆలకించుము, నీవు చెవియొగ్గి వినుము అని తండ్రి మరలా ఒత్తి చెప్తున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, నీ జీవితమును కుటుంబంగా ఈ సంవత్సరంలో దేవుని దాసరాలుగా నేను మనవి చేసేదంటే, వ్యక్తిగతంగా నేను దేవుని సన్నిధులు అడుగుతున్నాను, దేవా 2013లో నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు నేను చేయలేని ఒక ప్రార్థన అనుభవంలోకి నన్ను నడిపించు. నా జీవితంలో ఎన్నడూ ప్రార్థించలేని ఒక లోతైన అనుభవంలోకి నడిపించు. ఎన్నడూ నీ సన్నిధిలో ఆరాధించలేని ఆ ఒక ప్రత్యేకమైన లోతైన ఆరాధన అనుభవంలోకి నడిపించమని నేను మనవి చేస్తున్నాను. సంఘంగా మీరు అది కోరుకోమని, వ్యక్తులుగా మీరు అది కోరుకోమని దేవుని దాసరాలుగా నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి ఆశ మీ జీవితంలో ఉండేదట అయితే ఇప్పుడే మీరు చిన్న ప్రార్థన చేయొచ్చు. సరళమైన ఈ విషయమును అపవాది కుయుక్తి చేత పనులతో దాన్ని మనం ఏదో పనులు చేసి వాటిని నింపుతామంటే కుదరదు. ప్రేమే. ప్రభుని ప్రేమించే స్థానము, ఆ స్థానంలో మరి మన పనుల్ని పెట్టుకోకూడదని నేను మనవి చేస్తున్నాను.
కనుక దేవుని ప్రియ బిడ్డలారా, ఇప్పుడే మీ హృదయముల పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటుండగా, ప్రభువా నేనెంతో దూరంగా ఉన్నాను నిన్ను ప్రేమించే విషయంలో, నీ వాక్యంలో నిలిచి ఉండే విషయంలో ఎంతో దూరంగా ఉన్నాను ప్రభువా. నాకు ఆశ అయితే ఉన్నది, కానీ నా వలన అవ్వడం లేదు అని అనుకుంటే దేవుని ప్రియబిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నీకు సహాయం చేయటానికి నీ పక్షం ఉన్నారని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడే మీరున్న స్థలములో ఒక ప్రార్థన చేస్తూ ఇప్పుడే కళ్ళు మూసుకునేటట్టయితే నాతో పాటు ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించాలని, 2013లో మీ జీవితంలో ఆశ్చర్యకరమైన ప్రార్థన అనుభవంలోకి నడిపించాలని, దేవుని దాసురాలుగా నన్ను మిమ్మల్ని నడిపించాలని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉంటున్నారు. మీరున్న స్థలం ముందు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనను చేసుకుందాం. మహానమ్మకమైన గొప్ప దేవ, ఉదయకాలం ప్రభు నాయన కీర్తన 45 ద్వారా కొన్ని ఆలోచనలు మా ముందు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో అన్నిటికన్నా గొప్ప స్థానం మీకు ఇవ్వాలని మా ఆశ ప్రభువా. మీరు అక్కడ కోసము ఎదురు చూస్తూ ప్రభువా నాయన ప్రార్థనలోను ఆరాధనతోనూ నేను ఆహ్వానించే సంఘములో నన్ను కూడా ఉంచమని నీ సన్నిధిలో కోరుకుంటూ ఉంటున్నాం. ప్రభువా నీ సౌందర్యంను కోరిన దానిగా ఆ చెలికండ్రులందరికన్నా ప్రత్యేకమైన ఒక అభిషేకంతో నింపబడి నీ యొక్క ప్రేమలో నుండి ఒక పరిమళ వాసన నాలో నుండి మాలో నుండి వెదజల్లాలని, లోకంలో వెదజల్లబడాలని మేము ఆశపడుచున్నాం. ఈ సమయంలో ప్రియ పరిశుద్ధాత్ముడా, ఎంతరైతే ఈ ఆశ కలిగి ఉన్నారో 2013లో ప్రత్యేకమైన రీతిలో వాళ్ళ హస్తంను ఇప్పుడే పట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం వింటుండగా ఒక సహోదరి ఎక్కి ఏడుస్తున్నారు. ప్రియ పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే ఆమెను ఆదరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీకు వందనములు. మా జీవితంలో ఇంకేది వద్దు, నీ సన్నిధిలో నేను ఉంటే చాలు, ప్రార్థిస్తే చాలు, నా జీవితంలో నష్టమైపోయిన ప్రేమ అనుభవం తిరిగి వస్తే చాలు అని ప్రార్థన చేస్తున్న ఆ సహోదరుడిని ప్రత్యేకంగా ఈ సమయంలో తాకపోవచ్చినందుకు వందనాలు. లోతైన ఆరాధనలోకి నడిపించి ప్రభువా ఈ మాట వాళ్ళ జీవితంలో స్థిరపరిచి మరి ఎంత ధ్యానించుకునే అవకాశంను కృపను దయచేయమని, ఘనత మహిమ ప్రభావంలో మీరు మాత్రమే పొందుకోమని, ఇది వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచు వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. How wonderful, how beautiful, we offer up to you, Lord. Ascharyan ento ఆశ్చర్యం యేసయ్యా యేసయ్యా ఎంతో